లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ విద్యుత్ సవరణ చట్టం పేరుతో రైతుల్ని ప్రజలను మోడీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హషం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అన్నారు. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వంపై సమరశీల పోరాటాల్లో భాగంగా ఈ నెల 19న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన ర్యాలీ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 19న జరిగే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని పట్టణంలో జీపు జాతను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి సమరశీల ఉద్యమాలు చేస్తామని అన్నారు. మోడీ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే ప్రజల నుండి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, సిఐటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, రైతు సంఘం అధ్యక్షులు ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, తాపీ కార్మిక సంఘం నేత ఎండి సర్దార్ అలీ, అధ్యక్షుడు సాగర్ల మల్లయ్య, సంఘాల నాయకులు గంజి రాజేష్, సిహెచ్ అనురాధ, సీత వెంకటయ్య, భీములపల్లి శంకర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. రైతు, వ్యవసాయ కూలీలు, కార్మికులు చట్టాలను నీరుగారుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకిస్తూ ఈ 2 రోజులు నల్గొండ పట్టణంలో ర్యాలీ జరుగుతున్నది. కార్మికులు, కష్టజీవులు, రైతులు వీళ్ళందరికీ కూడా చట్టాలు తీసుకొచ్చి నీరుగార్చే పరిస్థితి, 100 రోజుల పనిని కూడా పేరు మార్చి నీరుగార్చే పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రాన్ని 40% అని చెప్పి వాటా పెట్టుకుంటూ కొత్త చట్టం అని చెప్తూ నీరుగార్చాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా తీసుకొచ్చి 100 రోజుల పని కూడా నీరుగాల్చాలని చెప్పి పరిస్థితి వస్తున్నది. లేబర్ కోడ్ అనేది తీసుకొచ్చి 8 గంటల నుంచి 10 గంటల పని విధానాన్ని తీసుకురావడం వల్ల ఏదైతే కార్మికుల హక్కులకు అడిగే దాంట్లో చట్టం లేకుండా లేబర్ కోర్టే లేబర్ ఆఫీసే లేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తుంది. కనుక ఈ 2 రోజులు జాతర జరుగుతుంది. సోమవారం నాడు పెద్ద బహిరంగ సభ జరుగుతున్నది. ఈ మూడు కార్మికుల చట్టాలు కూడా కాపాడాలని చెప్పి ఇవన్నీ జాగరణ చేయడం జరుగుతుంది. కనుక సోమవారం జరిగే బహిరంగ సభల్లో తమరందరూ కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు వీళ్ళందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నల్గొండ పట్టణంలో జీప్ జాత ప్రారంభించడం జరుగుతూ ఉంది. వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలను కాలరాసే విధంగా చేస్తుంది. వ్యవసాయ కూలీలకు కూలి దొరకని పరిస్థితి ఉంది. ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చడం కూడా జరిగింది. ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము. అట్లాగే పట్టణ ప్రదేశాల్లో ఉపాధి హామీ పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 3 సంఘాల ఆధ్వర్యంలో రామగిరి అడ్డా మీద ఈ యొక్క ప్రచార జాత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మొత్తం కూడా 29 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా తీసుకురావడం జరిగింది. దీనిలో ఈ 4 కోళ్ల ద్వారా కార్మికులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ఇతర పని ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చేసే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కూడా ఇస్తున్నారు. ఈ విద్యుత్ సంస్కరణ రావడం వల్ల రేపు రైతాంగానికి ఎలాంటి విద్యుత్ లేకుండా పోయే పరిస్థితి ఉన్నది. గతంలో ఉపాధి హామీ 2005 సంవత్సరంలో ఆనాడు సంబంధించిన 69 మంది సిపిఎం పార్టీ, ఇతర వామపక్ష ఎంపీల ద్వారా ఆ రోజు ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు రామ్జీ పేరుతోని తీసుకొచ్చి ఈ చట్టాన్ని నీరుగార్చే విధంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ 3 చట్టాల మీద దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రేపు 19వ తారీఖు నాడు జరిగే ప్రోగ్రాంలో కార్మిక వర్గం, వ్యవసాయ కార్మికులు, రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది.